విశాఖ స్టీల్ ప్లాంట్ పేలుడు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించలేదని కార్మిక సంఘాల విమర్శల నేపథ్యంలో సుమోటోగా కేసు స్వీకరించింది. ఏపీసీఎస్ కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మృతులు క్షతగాత్రుల కుటుంబాలకు ఇచ్చిన నష్టపరిహారం వివరాలను కూడా నివేదికలో తెలపాలని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ బ్లాస్ట్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ నోటీసులు ఇచ్చింది. 2 వారాల్లోగా ఈ నోటీసులకు సమాధానం చెప్పాలని, ఈ మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఘటన పైన పూర్తి నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ప్రధానంగా ఈ బ్లాస్ట్ గల కారణాలతో పాటు ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారి కుటుంబాలను ఏ విధంగా ఆదుకున్నారో, వారికి ఇచ్చినటువంటి నష్టపరిహారం కానీ, అలాగే క్షతగాత్రులకు ఇచ్చినటువంటి నష్టపరిహారానికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజానికి ఈ ఘటనలో తీవ్రమైనటువంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉల్లంఘన జరిగాయని కార్మిక సంఘాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. ఎలాంటి అనుభవం లేనటువంటి వారిని, కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రమాదకరమైనటువంటి పనులకు వినియోగించారు. సో ప్రైవేటీకరణ దిశగా దీన్ని తీసుకెళ్లే క్రమంలో భాగంగానే రెగ్యులర్ ఎంప్లాయీస్ ని తీసేస్తున్నారనేది ప్రధానంగా కార్మిక సంఘాలను కూడా ఆరోపిస్తున్నాయి. సో ఈ పరిస్థితుల మధ్యలోనే 2 రోజుల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. దాదాపు 150 టన్నుల మోల్టన్ స్టీల్ లిక్విడ్ సంబంధించినటువంటి లిక్విడ్ ఐరన్ పూర్తిగా బ్లాస్ట్ అయ్యి అది కార్మికుల పైన పడి 9 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోవడం, అలాగే ఎంత నష్టపరిహారం ఇచ్చారో, అలాగే క్షతగాత్రులకు గాయపడినటువంటి వారికి ఎలాంటి నష్టపరిహారం ఇచ్చారో దీనికి సంబంధించినటువంటి నివేదిక అంతా కూడా తమకు 2 వారాల్లో అందజేయాలని చెప్పి జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ఘటనను చాలా సీరియస్ గా జాతీయ మానవ హక్కుల సంఘం తీసుకుంది. ఇందులో చాలా పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఇటు జాతీయ మానవ హక్కుల సంఘం పరిగణిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా విచారణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.